కపిలేశ్వర క్షేత్రానికి స్వాగతం. అద్భుతమైన దేవాలయం. నారాయణుని క్షేత్రంలో కపిలేశ్వరుడు నరనారాయణులు కలిసి ఉన్న తిరుమల తిరుపతి. కపిల క్షేత్రంలో మొత్తం కొండలలో నుంచి జారుకుంటూ వస్తున్న జలధారాలు ఇక్కడే ఏకమై కపిలేశ్వరుని పైన అభిషేకం చేస్తాయి. అభయాస్త ఆంజనేయ స్వామి. నంబులేశ్వర భగవాన్ వారు విష్ణుదేవుడు వారు ఉన్నారు. నంబులేశ్వర నయం ఇక్కడ గుర్తొచ్చింది. సర్వేశ్వరాయ విశ్వేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ కపిలేశ్వరాయ. ఓం శ్రీ దక్షిణామూర్తి నమ. మేధా దక్షిణామూర్తి నమ. ఓం శ్రీ దక్షిణామూర్తి నమ. చదువుల దేవుడు అందరికీ జ్ఞానోదయం చేస్తారు. ఓం శ్రీ కపిలేశ్వరాయ నమ. లోపల శివుడు ఉంటారు, వినాయకుడు ఉంటాడు. ఒకటే పానపట్టకం మీద ప్రత్యక్షమైన ఇక్కడ కరకోటకుడు ఉంటాడు. అదే ఇక్కడ ప్రత్యేకమైన స్థానం. శివరాత్రి అంగరంగ వైభవంగా కపిలేశ్వర స్వామి కళ్యాణోత్సవం అవుతుంది. పశ్చిమ వ్యాప్తంగా స్వయంభూగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వర మహాశివలింగం యొక్క గుహాలయం ఉంది. కోనేటికి దక్షిణ దిక్కున ఉత్తరాభిముఖంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించబడింది. దీని పక్కనే తూర్పు ముఖంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కూడా వెలిసి ఉన్నాడు. ఈ తీర్థానికి పశ్చిమ తీరంలో తూర్పుముఖంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠించబడిన నరసింహ గుహను కూడా చూడవచ్చు. మూడు వైపులా ఎత్తైన కోట గోడల వల్ల దొరుకుతాయి. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఉంది. ఇక్కడ తిరుమల తిరుపతిలో మొత్తం ఎన్ని కొండలు ఉన్నాయో అన్ని కొండలతో జల్లులు జారుకుంటూ ఇక్కడ వాటర్ ఫౌంటైన్గా వస్తాయి. చాలా బాగుంటుంది వర్షాకాలంలో. ఎక్కడి నుంచి వస్తాయి అన్నది తెలియదు, కానీ మంచి ఫాల్స్ ఇక్కడ ఉంటాయి. ఇది కపిలేశ్వరుడు. కామాక్షి అమ్మ సమేతంగా కపిలేశ్వర స్వామి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి ఒకటే పానక పట్టం మీద వినాయకుడు, కర్కోటకుడు, కామాక్షి అమ్మ సమేతంగా కపిలేశ్వర స్వామి ఉంటారు. శ్రీశైలం లాగానే ఉంటుంది. చాలా బాగా శివరాత్రి రోజు అద్భుతంగా అవుతుంది. నరనారాయణులు కలిసి ఉన్న క్షేత్రం. ఓం నమో కపిలేశ్వరాయ నమః. ఓం శ్రీ కపిలేశ్వరాయ. ఓం శ్రీ కపిలేశ్వరాయ నమ. శ్రీ కామాక్షి అమ్మ సమేత శ్రీ కపిలేశ్వర స్వామిని నమః. శివయ్య ఎప్పుడు ఏకాంతంగా అద్భుతమైన ప్రదేశాలలో సంతోషంగా ఉంటాడు స్వామి. భక్తులకు మంచిగా ప్రశాంతత కల్పించడానికి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యమైన రూపాలు. లక్ష్మీ నరసింహస్వామి కూడా అనేక చరిత్రలో నిలిచిపోయే క్షేత్రాలన్నీ కొండలపైనే, గుట్టలపైనే ఉన్నాయి.
వస్తుంది, నువ్వు జూమ్ చేస్తావు. ఓం శ్రీ కపిలేశ్వరాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని నమః. కపిలేశ్వరంలో శ్రీ రామలింగేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి, మహాగణపతి, వరసిద్ధి వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య ఉన్నారు. శ్రీ శాస్త అయ్యప్ప స్వామి ఉన్నారు. దక్షిణామూర్తి వారు కూడా ఉన్నారు. శ్రీ శాస్త్ర సమేత అయ్యప్ప స్వామి వారు ఉన్నారు. రామలింగేశ్వర స్వామి ఉన్నారు. దక్షిణామూర్తి ఉన్నారు. కాలభైరవ స్వామి ఉన్నారు. కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నారు. రామలింగేశ్వర స్వామి ఉన్నారు. ఉమామేశ్వర స్వామి ఉన్నారు. నందీశ్వరుడు ఉన్నాడు. శ్రీ మహాగణపతి సమేత సుబ్రహ్మణ్య స్వామి, వరసిద్ధి వినాయక స్వామి, ఉమామేశ్వర స్వామి ఉన్నారు. కాలభైరవ స్వామి ఉన్నారు. దక్షిణామూర్తి ఉన్నారు. శాస్త్ర అయ్యప్ప వారు ఉన్నారు. కాలభైరవ స్వామి ఉన్నారు. రామలింగేశ్వర స్వామి, విశ్వేశ్వర స్వామి ఉన్నారు. ఉమామేశ్వర స్వామి ఉన్నారు. వల్లి దేవసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. నందీశ్వరుడు ఉన్నారు. నాగరాజు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి, నడి చెట్టు ఉన్నారు. ఆంజనేయ స్వామి ఉన్నారు. వేణుగోపాల స్వామి వారు కూడా ఉన్నారు. కోటిలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. అగ్రసమర్శేశ్వరీశ్వరు ఉన్నారు. నవగ్రహాలు ఉన్నాయి. వేణుగోపాల స్వామి ఉన్నారు. లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారు ఉన్నారు. ఓం శ్రీ కపిలేశ్వరాయ నమః. వారుణుడు, చిరంజీవి, హనుమాన్, సంజీవుని హనుమాన్ వచ్చారు. क्या डर रहा था? कुछ कर रहे थे तेरे को? ये तो इससे डर जा रहा बंदा मेरे को. లోపల కర్కోటకుడు స్వామివారికి అలంకరుడై ఉన్నాడు. ఓం శ్రీ కపిలేశ్వరాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి నమః. సర్వేశ్వరాయ విశ్వేశ్వరాయ శ్రీ మేధా దక్షిణామూర్తి నమః. ఎండకు ఆపుకోలేక చూడండి ఆకలి రాజ్యం. జై హనుమాన్, జై చిరంజీవ, జై సంజీవిని హనుమాన్.